యుక్రెయిన్ ఆడుతున్న ఈ డబుల్ గేమ్ ను రష్యా చూస్తూ ఊరుకుంటుందా? అసలే నాటో అమెరికాలంటే ఒంటి కాలు మీద లేస్తున్న రష్యా ఇప్పుడు యుక్రెయిన్ కు అనుమతులు ఇవ్వడాన్ని ఒప్పుకుంటుందా? చర్చలకు సిద్ధమని చెబుతున్నామనేగా ఇంత ఆలస్యమని రష్యా అనుకుంటే జరిగే పరిణామాలేంటి? దానికి నాటో దేశాలు అమెరికా బాధ్యత వహిస్తాయా? మరి భారత్ చేస్తున్న శాంతి ప్రయత్నాల సంగతేంటి? రష్యా భూభాగంపై దాడి చేయడానికి క్రూయిజ్ క్షిపణులను ఉపయోగించడానికి ఉక్రెయిన్కు గ్రీన్ సిగ్నల్ అందితే పరిస్థితులు దిగజారుతాయి అనడంలో సందేహమే లేదు. దీనికి రష్యా ప్రతిస్పందన మరింత సీరియస్ గా ఉంటుంది అనడంలో సందేహమే లేదు. ఇప్పటికే విజృంభిస్తున్న రష్యా ఇకపై రెట్టింపు కోపంతో దూసుకుపోతుంది. దీని పరిణామాలు మరింత దారుణంగా ఉంటాయి. ఒక విధంగా ఇది అణ్వాయుధాలు వినియోగించడానికి రష్యాను ఉసిగొల్పినట్లేనని అంతర్జాతీయంగా ఆందోళన కూడా లేకపోలేదు. అసలు రష్యా తన అణు సిద్ధాంతాన్ని సవరించడానికి ఉక్రెయిన్లో పశ్చిమ దేశాల చర్యలే కారణమని ఇప్పటికే రష్యా చాలాసార్లు ఆరోపించింది. ఇదే విషయాన్ని రష్యా ప్రతినిధి డిమిత్రీ పెస్కోవ్ తాజాగా వెల్లడించారు. ఇక రష్యా అణు సిద్ధాంతంలో ఇటీవల చేసిన మార్పుల గురించి చెప్పకుండా రష్యా అణ్వాయుధాలను ఉపయోగించే విధానంలో కొన్ని మార్పులు చేస్తామంటూ ప్రకటించారు. అయితే ఈ మార్పులు ఉక్రెయిన్, నాటో అమెరికాలకు వ్యతిరేకంగా ఉంటాయి అనడంలో మాత్రం సందేహించాల్సిన అవసరం లేదు. అయితే ప్రస్తుత అణు సిద్ధాంతాన్ని రష్యా అధ్యక్షుడు పుతిన్ 4 ఏళ్ల క్రితం ఏర్పాటు చేశారు. దాని ప్రకారం రష్యా అణ్వాయుధాలను ఉపయోగిస్తే తిరిగి దానిపై అణుదాడి తప్పదు. లేదంటే ఎలాంటి సాంప్రదాయక దాడి అయినా తమ దేశ ఉనికికి ముప్పు కలిగిస్తుంది. అందుకే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇందులో మార్పు తీసుకురావాలని అనుకుంటున్నారు. పశ్చిమ దేశాలన్నీ కలిసి రెచ్చగొడుతున్న తరుణంలో వారి బెదిరింపుల నేపథ్యంలో రష్యా అణు సిద్ధాంతానికి మార్పులు అవసరమని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రీ పెస్కోవ్ అన్నారు. రష్యా భూభాగం లోపల దాడి చేయడానికి యునైటెడ్ స్టేట్స్, దాని నాటో మిత్ర దేశాలు అందించిన లాంగ్ రేంజ్ క్షిపణులు గాని ఇతర ఆయుధాలను గాని ఉపయోగించాలని అనుకుంటున్న ఉక్రెయిన్ చర్యలను రష్యా అంచనా వేస్తుందని డిమిత్రీ వెల్లడించారు. అయితే ఉక్రెయిన్ స్పష్టంగా ఆయుధాలను ఉపయోగించే ప్రయత్నం చేస్తోంది. అది రష్యా పరిగణలోకి తీసుకుంటుందని, దానికి తగిన విధంగానే రష్యా ప్రతిస్పందిస్తుందని కూడా డిమిత్రీ హెచ్చరించారు. ఇక ఇదే గనుక జరిగితే విశ్లేషకుల ఆందోళనను నిజం చేస్తూ ఈ వివాదంలో శాంతి రాకపోగా భయంకరమైన విధ్వంసానికి దారితీసే అవకాశముంది. ఇటీవల భారత ప్రధాని ఉక్రెయిన్ పర్యటించినప్పుడు ప్రెసిడెంట్ జెలెన్స్కీ భావోద్వేగానికి లోనయ్యారనే వార్తలు వచ్చాయి. ఉక్రెయిన్లో పసిపిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారని విచారం వ్యక్తం చేశారు. లక్షల్లో ప్రాణాలు కోల్పోతున్న ఉక్రెయిన్ ప్రజలు శరణార్థులుగా దిక్కుతోచని స్థితిలో ఉన్న వారి పరిస్థితులను చెప్పి భారత్ తమకు మద్దతివ్వాలని కోరుకున్నారు. దానికి ప్రధాని మోడీ కూడా సానుకూలంగా స్పందించారు. ఉక్రెయిన్ పర్యటనకు ముందు రష్యాను సందర్శించిన మోడీ రష్యా అధ్యక్షుడు పుతిన్తో కూడా యుద్ధంపై ఒక ముగింపు నిర్ణయానికి రమ్మని కోరారు. ఇది యుద్ధాల యుగం కాదని, వివాదాల పరిష్కారం కోసం చర్చల అవసరాన్ని నొక్కి చెప్పారు. దానితో ప్రెసిడెంట్ పుతిన్ కూడా ఒక మెట్టు దిగి చర్చలకు తాను సిద్ధమేనని హామీ ఇచ్చారు. చైనా, బ్రెజిల్, భారత్ చేస్తున్న ప్రయత్నాలకు తాను సహకరిస్తానని స్పష్టం చేశారు. ఇక శాంతి దిశగా భారత్ తన పీస్ మిషన్ను ప్రారంభించింది. భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ని రష్యా పంపడంతో పాటు భారత విదేశాంగ మంత్రి జైశంకర్ను కూడా రంగంలోకి దింపారు మోడీ. సరిగ్గా ఇలాంటి తరుణంలో ఉక్రెయిన్ స్టోమ్ షాడో లాంటి క్షిపణులను తెరపైకి తీసుకురావడం శాంతి చర్చలను దూరం చేసుకోవడమే అవుతుంది. ఇటీవల సరిహద్దు ప్రాంతాల్లో రాత్రిపూట దాడులు జరుపుతున్నాయని రష్యా, ఉక్రెయిన్లు ఒకరినొకరు ఆరోపించుకుంటున్నారు. ఇందులో భాగంగా ఉక్రెయిన్ ప్రాణాంతకమైన డ్రోన్ల సహాయంతో వొలోకో నోవిస్కీ జిల్లాలోని రష్యా ఇంధన నిల్వ స్థావరంపై దాడి చేసింది. ఈ పేలుడులో పలు రిజర్వాయర్లు కూడా అగ్నికి ఆహుతైనట్లు తెలుస్తోంది. ఇలా ఇరువైపులా సరిహద్దు ప్రాంతాలు తరచూ దాడులకు గురవుతున్నాయి. మాస్కో, కీవ్ 2 పౌరులను లక్ష్యంగా చేసుకుంటున్నాయని పరస్పర ఆరోపణలు ఖండిస్తున్నాయి. ఈ దాడుల్లో యుద్ధానికి కీలకమైన మౌలిక సదుపాయాలే టార్గెట్ గా దాడులు జరుగుతున్నాయి తప్ప పౌరులను లక్ష్యంగా పెట్టుకోలేదని 2 దేశాలు చెబుతున్నాయి. సరిగా ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల మధ్య అమెరికా కూడా యూకే మాదిరి తమ ఆయుధాలను స్వేచ్ఛగా వాడుకోవాలని ఉక్రెయిన్కు అనుమతులు ఇవ్వడానికి రెడీ అయింది. ఇరాన్ మాస్కోకు క్షిపణులను అందజేస్తుందనే కారణాలతో
మేము కూడా రష్యాకు వ్యతిరేకంగా యుఎస్ తయారు చేసిన లాంగ్ రేంజ్ క్షిపణులను ఉపయోగించడానికి ఉక్రెయిన్కు అధికారం ఇచ్చే అవకాశంపై ఆలోచిస్తున్నట్లు సెప్టెంబర్ 11న ప్రెసిడెంట్ జో బైడెన్ వెల్లడించారు. అయితే దాదాపు అనుమతి ఖాయమవుతుందని కూడా అన్నారు. అయితే ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో మధ్యవర్తిగా భారత్ ఉండాలని అమెరికా గత కొంతకాలంగా ఒత్తిడి చేస్తోంది. రష్యాతో అత్యంత స్నేహంగా ఉండి అతి తక్కువ మందిలో భారత్ కూడా ఒకటి కావడంతోనే అమెరికా ఈ ప్రతిపాదనను పదే పదే చేస్తోంది. ఏది ఏమైనప్పటికీ ప్రపంచ శాంతిని కోరుకునే భారత్ ఈ వివాదానికి పరిష్కారం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది. సరిగ్గా ఈ తరుణంలోనే ఉక్రెయిన్ రెచ్చిపోవడం, దానికి నాటోతో పాటు అమెరికా కూడా తమ ఆయుధాలను వాడడానికి అనుమతి ఇవ్వడం పలు సందేహాలకు కూడా తావిస్తోంది. ఒకవైపు భారత్ను శాంతి కోసం మధ్యవర్తిగా వెళ్లడం ఆహ్వానించదగ్గ విషయమని చెబుతూనే మరోవైపు ఉక్రెయిన్కు ఆయుధాల వినియోగంపై అనుమతి ఇవ్వడం వెనుక ఈ యుద్ధాన్ని ఇలాగే కొనసాగనివ్వాలనే ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే భవిష్యత్తులో రష్యా తీసుకునే కఠిన నిర్ణయాలకు నిస్సందేహంగా అమెరికా, నాటో బాధ్యత వహించాల్సి ఉంటుందని అంతర్జాతీయంగా కామెంట్లు వస్తున్నాయి. ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా నాటో అభిప్రాయాలపై స్పందించారు. నాటో ఉక్రెయిన్కు తమ ఆయుధాలు వాడుకోమని అనుమతివ్వడాన్ని నాటోతో పాటు అమెరికా, యూరప్ దేశాలు కూడా యుద్ధంలో భాగమవుతున్నాయని భావించాల్సి ఉంటుందని పుతిన్ అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సంఘర్షణ మరో రూపానికి దారితీస్తుందని, రష్యా ఎదుర్కొనే హానిని బట్టి నిర్ణయాలు మరింత కఠినంగా ఉండొచ్చని కూడా పుతిన్ హెచ్చరించారు. ఉక్రెయిన్ రష్యా లోపల దాడులు చేయడాన్ని బట్టి నాటో ఈ యుద్ధంలో భాగమైందా లేదా అనేది నిర్ధారిస్తామని పుతిన్ వెల్లడించారు. ఇక తూర్పు ఉక్రెయిన్లో వేగంగా ముందుకు కదులుతున్న రష్యా బలగాలు ఉక్రెయిన్ను ఆక్రమించి తీరుతామని చెబుతున్నాయి. మరోవైపు రష్యా పశ్చిమ సరిహద్దుల్లోని కురుస్క్ రీజన్ను ఉక్రెయిన్ దళాలు ఆక్రమించుకోగా దాన్ని తిరిగి పొందడానికి రష్యా మరిన్ని బలగాలను సిద్ధం చేసుకుంటుంది. ఇప్పుడు ఇరు దేశాలు తమ తమ ప్రాంతాలను రక్షించుకోవడంతో పాటు శత్రువుని కోలుకోలేని దెబ్బ కొట్టాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ఉక్రెయిన్ డబుల్ గేమ్ మరిన్ని సమస్యలకు కారణమవుతుందని సందేహాలను కలిగిస్తోంది. ఇక భారత్ చేస్తున్న శాంతి ప్రయత్నాలకు ఉక్రెయిన్ నిర్ణయాలు విఘాతం కలిగిస్తాయి అనడంలో సందేహం లేదు. శాంతి కోరుకునేవారు యుద్ధాన్ని ముగించడానికి ప్రయత్నించాలి తప్ప మరింత ఉధృతం చేసే దిశగా వెళ్లకూడదు. కానీ ఉక్రెయిన్లో రష్యా చేసిన నష్టానికి ప్రతీకారంగా తమ దేశాన్ని కాపాడుకోవడంలో భాగంగా ఉక్రెయిన్ మరింత ప్రభావవంతమైన ఆయుధాలను వాడాలని అనుకుంటుంది. డిఫెన్స్ ను దాటి శత్రుదేశం లోపల కూడా అటాక్ చేయడానికి నిర్ణయించుకుంది. అయితే ఇది శాంతినివ్వకపోగా సంఘర్షణను మరింత పెంచుతోంది. ఇప్పటికీ రష్యా చేస్తున్న అణ్వాయుధ హెచ్చరికలు ఉండనే ఉన్నాయి. కనుక భారత్ చెప్పిన శాంతి సూత్రానికి ఇరు దేశాలతో పాటు అమెరికా, నాటోలు కూడా సహకరిస్తేనే తప్ప శాంతి సాధ్యం కాదు. అలా కాదని ఉక్రెయిన్ ఇలాంటి డబుల్ గేమ్ ఆడితే అది ఒక్క ఉక్రెయిన్కు మాత్రమే కాకుండా యావత్ ప్రపంచానికి హాని చేసే అవకాశం ఉంది. మూడో ప్రపంచ యుద్ధం ముంచుకొచ్చే అవకాశాన్ని మరింత పెంచుతోంది. For more videos like this, subscribe Big TV channel.